discussion about the digestive system of human. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. సో వెయిటేజ్ తీసుకుంటే మనం ఈ చాప్టర్ లోపల ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లెసన్. సో కాబట్టి 6 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ముఖ్యంగా ముందుగా డైజెషన్ సిస్టమ్ లోపలకి తీసుకుంటే వాట్ ఈస్ ద డైజెషన్? డైజెషన్ అంటే ఏమిటి? So complex food material can change into or conversion into simple food material is called as a digestion. సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మారే ప్రక్రియనే జీర్ణక్రియ అని చెప్పవచ్చు. సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మారే ప్రక్రియను జీర్ణక్రియగా చెప్పవచ్చు. సో మనం నిత్యం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ను మనం నిత్యం ఆహార పదార్థాలుగా తీసుకుంటాం. ఇవన్నీ సంక్లిష్ట రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని డైరెక్ట్గా మనం మన జీర్ణ వ్యవస్థ అనేది జీర్ణం చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని సరళ రూపంలోకి సింపుల్ కాంప్లెక్స్ మెటీరియల్ లోపలికి మార్చడమే ఈ యొక్క జీర్ణక్రియ అని చెప్పవచ్చు. సో దీని లోపల ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి జీర్ణ వ్యవస్థ లోపల. ఒకటి జీర్ణ నాళము లేదా ఆహార నాళము. Digestion system convert into 2 parts. One is alimentary canal and second one is digestive glands. So alimentary canal can contain different parts. So it can be start with the mouth. And mouth can be open into the buccal cavity and pharynx. Esophagus, stomach, small intestine, large intestine, with the anus, the parts of the alimentary canal. So alimentary canal means ఆహార నాళం. ఈ ఆహార నాళం లోపల మనకు నోరు నుంచి వాయువు వరకు భాగాలు ఉంటాయి. లోపల నోరు, అస్థికుహరము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము, ప్రేగు, పెద్ద ప్రేగు, వాయువు. ఇవన్నీ కూడా ఆహార నాళం ముఖ్యమైన భాగాలు. అదేవిధంగా డైజెస్టివ్ గ్లాండ్స్, జీర్ణాశయ గ్రంథులు. సో మనకు ఆహార నాళంతో పాటు జీర్ణాశయ గ్రంథులు కూడా ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. సో ముఖ్యమైనటువంటి జీర్ణాశయ గ్రంథులు లాలాజల గ్రంథులు,
కిరణాశయ గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, అదేవిధంగా కాలేయము, రోమగ్రంథి. So these are digestive glands. So digestive glands is salivary glands, gastric glands, intestinal glands, liver, and pancreatic gland. So this is the glands can be used for the digestion process. So these are the total digestive system of human. So now discussion about the alimentary canal. ఆహార నాళం గురించి మనం నేర్చుకున్నాం. ఈ ఆహార నాళం అనేది నోరు నుంచి మొదలై వాయువు వరకు ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ నోరు. నోరు అనేది రెండు పెదవుల మధ్యలో ఉన్నటువంటి చీలిక లాంటి రంధ్రం. ఇది అస్థికూరంలోకి తెరుచుకుంటుంది. అస్థికూరం అనేది ఒక వెడల్పు లాంటి నిర్మాణం. సో ఇది నాసికా కక్ష నుంచి వేరు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దట్ ఈస్ కాల్ తాలువు అంటారు. తాలువు. సో దిస్ ఇస్ కాల్ పెలైట్. So pellet is separates the buccal cavity from the nasal chamber. So pellet can be divided into two areas. Posterior pellet is a hard pellet and anterior pellet is a hard pellet and posterior pellet is a soft pellet. So hard pellet can contain the some foldages that is called rugae, pellet rugae, and soft pellet can be hanging in the pharynx. That is called uvula. సో తాలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం మనకు అస్థికూరంలో కనిపిస్తూ ఉంది. ఇది నాసికా కక్షను అస్థికూరం నుంచి వేరు చేసేటువంటి ప్రత్యేక నిర్మాణమే తాలువు. సో ఈ తాలువు లోపల పూర్వాంతం అనేది అస్థి నిర్మితం ఉంటుంది. పరాంతం అనేది మృదులాస్థితో ఉన్నటువంటి నిర్మాణంగా ఉంటుంది. గ్రసన్ లోపల వేలాడేటువంటి నిర్మాణం ఉంటుంది మనకు కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ కాల్ టూల్వా. సో ఇది మనకు అస్థికూరంలో కనిపిస్తూ ఉంది. అస్థికూరం లోపల ఇంకా మనకు ముఖ్యంగా దంతాలు మరియు నాలుక నిర్మాణాలు మనకు అస్థికూరంలో కనిపిస్తూ ఉంటాయి. సో దంతాలు, టీత్. టీత్ ఇస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఫర్ ద అవర్ ఫుడ్ డైజెషన్ ప్రాసెస్. లోపల టీత్ ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా నాలుక కూడా మనకు ఆహారాన్ని కలపడానికి, ఆహారాన్ని నాళజంతో కలపడానికి, విధంగా వ్యక్తరించడానికి కూడా మనకు నాలుక అనేది తోడ్పడుతూ ఉంది. సో ముందుగా మనం దంతాల గురించి నేర్చుకున్నాం. టీత్ ectomesodermal origin. ectomesodermal origin. బాహ్య మధ్యత్వచం నుంచి ఏర్పడిన నిర్మాణాలు దంతాలు. దంతాలను తీసుకుంటే మనం దంతాల లోపల వాటి యొక్క హెడ్స్ ఆఫ్ ది టీత్, మన యొక్క వాటి యొక్క రకాలను తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ వన్ డైఫియోడాంట్. ద్వివారదంతి. జీవిత కాలం లోపల దంతాలు అనేవి 2 సార్లు ఏర్పడతాయి కాబట్టి వీటిని డైఫియోడాంట్, ద్వివారదంతి అని పిలుస్తారు. సో మనకు ప్రారంభ దశ లోపల ఏర్పడే టీత్ను మనం మిల్క్ టీత్ గాను, తర్వాత క్రమంలో ఏర్పడే దంతాలను మనం పర్మనెంట్ టీత్ గాను పిలుస్తాం కాబట్టి వీటిని డైఫియోడాంట్ అంటారు. సో ఇవి టీత్. అదేవిధంగా టీత్లో ఉన్నటువంటి షేప్స్ని బేస్ చేసుకొని ముఖ్యంగా వీటిని పలు రకాలుగా విభజించవచ్చు. టీత్లో ఉన్నటువంటి షేప్స్ based on the shape. So this is called, we have the different types of teeth. One is incisors, kuntakalu. Canines, sadanikalu.
ప్రీమోలార్స్ చర్వణకాలు, మోలార్స్ అగ్రచర్వణకాలు. సో ఇవి మానవుకి యొక్క దంతాలు అనేవి ఈ రకంగా 4 రకాలుగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం హెటిరోడాంట్, హ్యూమన్ లోపల ఉన్నటువంటి దంతాలను మనం హెటిరోడాంట్గా మనం పిలుస్తాం. సో మామూలుగా కొన్ని జీవుల లోపల దంతాలన్నీ కూడా సమానంగా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ కాల్ హోమోడాంట్ అంటారు. కానీ మానవుల్లో మాత్రం దంతాలు అనేవి 4 రకాలుగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కలిపి మనం హెటిరోడాంట్గా మనం పిలుస్తూ ఉంటాం. దాంట్ లోపల ఇన్సిజర్స్, కుంతకాలు, ఇవి ముఖ్యంగా ఆహారాన్ని నమలడానికి అంటే కట్ చేయడానికి ముఖ్యంగా తోడ్పడతా ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్సిజర్స్. నెక్స్ట్ వన్ కెనైన్స్, ఇవి టేరింగ్, చీల్చడానికి అంటే మాంసం లాంటి పదార్థాలు, ఫ్లెష్ లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు వీటిని మనకు టేరింగ్ చేయడానికి ఈ యొక్క రజనికలను తోడ్పడతా ఉన్నాయి. అదేవిధంగా చర్వణకాలు, అగ్రచర్వణకాలు ఈ రెండు కూడా ఆహారాన్ని ఎప్పుడైతే ఈ రెండు కట్ చేసిన తర్వాత ఆహారాన్ని మొత్తం కూడా నమలడానికి ముఖ్యంగా ఉపయోగపడేవి చర్వణకాలు మరియు అగ్రచర్వణకాలు. సో ఇవి మనకు హెటిరోడాంట్గా మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ స్ట్రక్చర్, లొకేషన్ ఆఫ్ ది టీత్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద టీత్ తీసుకుంటే, సో అవర్ టీత్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ టీకోడాంట్. టీకోడాంట్. సో వాట్ ఈస్ ద టీకోడాంట్? అవర్ టీత్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సాకెట్ ఆఫ్ ద జా. ఎముక యొక్క దవడ గుంటల లోపల ఈ యొక్క దంతాలు అనేవి ఇముడు ఉంటాయి కాబట్టి మానవుని యొక్క దంతాలను టీకోడాంట్ దంతాలు అంటారు. సో దీన్ని గర్తదంతిగా పిలుస్తారు. ఇవి చాలా బలంగా ఉండి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. సో కాబట్టి దిస్ ఇస్ కాల్ టీకోడాంట్ దంతాలు అంటారు. సో ఇప్పుడు ఒకసారి దంతాల గురించి మనం తీసుకున్నట్టే, మానవుని యొక్క దంతాలు డైఫ్యోడాంట్, జీవితకాలం లోపల 2 సార్లు ఏర్పడతాయి కాబట్టి డైఫ్యోడాంట్. దంతాలన్నీ సమానంగా లేవు కాబట్టి దట్ ఈస్ కాల్ హెటిరోడాంట్, అంటే భిన్న రకాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని హెటిరోడాంట్. దంతాలు అనేవి దవడ గుంటల్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్ టీకోడాంట్. సో ఇవన్నీ కూడా మనకు దంతాలు. అదేవిధంగా దంతం యొక్క ఫార్ములా, డెంటల్ ఫార్ములా మనం తీసుకుందాం. సో డెంటల్ ఫార్ములా తీసుకుంటే దవడ యొక్క సగభాగాన్ని మనం తీసుకోగలిగితే దీని లోపల మనకు కుంతకాలు, రజనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు ఉంటాయి. సో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, అంటే దవడ యొక్క సగభాగాన్ని, హాఫ్ ఆఫ్ ది ఈచ్ జా కెన్ బి లొకేటెడ్ ఇన్ ద అప్పర్ అండ్ లోయర్ జా. పై దవడ యొక్క సగభాగము మరియు కింది దవడ యొక్క సగభాగాన్ని మనం తీసుకోవాలంటే, సో మనకు చిన్నపిల్ల లోపల 2103/2103, 2123/2123. సో ఫస్ట్ వన్ చిన్నపిల్లల్లో తీసుకుంటే మనకు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 3, 3, 6. సో 3 + 2 + 1 3, 3 + 2 5, 5 + 5 10, 10 × 2 = 20. సో 3 + 2 5, 5 + 3 8, 8 × 8 8 16, 16 + 2 16 × 2 = 32. సో చిన్నపిల్లల లోపల మనకు 20 టీత్ ఉంటాయి. సో అదేవిధంగా పెద్దవాళ్ళ లోపల ఉన్నటువంటి టీత్ మొత్తం కూడా మనకు 32 ఉంటాయి. సో ఇది డెంటల్ ఫార్ములా. సో ఇది ఫస్ట్ వన్. డెంటల్ ఫార్ములాను ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారంటే, ఒక దవడ యొక్క సగభాగము, పై దవడ యొక్క సగభాగము మరియు కింది దవడ యొక్క సగభాగాన్ని మనం తీసుకోవాల్సుకుంటే, సో ఇవి 2 ఇన్సిజర్స్, 1 కెనైన్, 0 ప్రీమోలార్స్, 2 మోలార్స్. సో ఇవి మనం పై దవడ, కింది దవడని తీసుకుంటే మనకు ఈ రకంగా ఉంటాయి. దాన్ని ఇంటూ 2తో చేస్తే వచ్చేటువంటి క్యాలిక్యులేషనే ఆ దంతాలు. సో కాబట్టి ఇవి మనకు చిన్నపిల్లల లోపల 20 దంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ లోపల మనకు 32 దంతాలు కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు ఈ రకంగా మనం దంతాలను నేర్చుకున్నాం. అదేవిధంగా
దంతం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ది టూత్ ఇప్పుడు నేర్చుకుందాం. దంతం